నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. హుజూర్ నగర్ లో వేంచేసి ఉన్న స్వయం వ్యక్త శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కనకదుర్గ సేవా సమాజం వారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మంగళవారం రెండవ రోజు అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని నరసింహాచార్యులు శ్రీ గాయత్రీదేవి రూపంలో అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముఖంలో అగ్ని శిరస్సున బ్రహ్మ హృదయంలో విష్ణు శిఖలో రుద్రుడు కొలువు తీరిన విధంగా అమ్మవారు దర్శనమిచ్చారు. సర్వతత్వ వందే గాయత్రి వేద మాతరం అని నిత్యం స్తుతిస్తే అమ్మవారు మన బుద్ధిని సన్మార్గం వైపు నడిపిస్తుందని తెలిపారు. రాత్రి అమ్మవారిని అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీ అన్నమయ్య భజన మండలి సభ్యులు బాజుమంచి కొండయ్య, చప్పిడి భిక్షం, ఆకుల రాము ఆలపించిన భక్తి గీతాలు భక్తులకి విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కోట సూర్యప్రకాష్, విర్లపాటి రమేష్, దాస నాగేశ్వరరావు, గుండ రమేష్, కొట్టు రాము, ముక్క ధనేష్ చారి, రమణ, పుష్ప, సుబ్బమ్మ మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంకాల అర్చన పూజా కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదం కనకదుర్గ సేవా సమాజ సభ్యులు నిర్వహించారు. చెప్పండి. నవరాత్రులు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అయితే శరత్ ఋతువులో ఆశ్వీజ మాసంలో మనకు నవరాత్రాలు ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే వసంత ఋతువులో వసంత నవరాత్రులు చేస్తూ ఉంటాం. ఈ శరత్కాలంలో రెండవ రోజు భాగంగా అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకారం చేశారు. అంటే వేదమాతగా శృతిమాత, శృతి అనగా వేదం, ఈ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకారం చేశారు. కాబట్టి గాయత్ర్య పరమంత్రం నమాద పరదైవం శాస్త్రం చెబుతోంది. అంటే గాయత్రి మించిన దైవం లేదు, తల్లి మించిన దైవం లేదు మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి చక్కగా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి నేను అమ్మవారి చక్కగా వేడుకుంటూ ఉన్నాను. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు విశేషం ఏమిటయా అంటే అమ్మవారు ముఖంలో అగ్ని, శిరస్సున బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడుగా ఇన్ని రూపాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మన యొక్క బుద్ధిని సన్మార్గం వైపు నడిపిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.